జై భీమ్ అందరికీ. ఈరోజు మేము భూపాలపల్లిలో ఉన్న మన బండారి సతీష్ మరియు వజ్ర వాళ్ళ ఇంటికి జ్ఞానగృహ సందర్శనలో భాగంగా ఇక్కడికి వచ్చాము. వీళ్ళు గత 6-7 సంవత్సరాలుగా మాకు పరిచయము. కుటుంబ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కాకుండా ఆత్మీయులుగా బంధువులుగా కూడా మాతో కలిసిపోయి ఉన్న కుటుంబం ఇది. వీళ్ళ పిల్లలు కూడా ఎంతో ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా వీళ్ళు ఒక మీటింగ్ జరిగిన ఏ కార్యక్రమమైనా వాళ్ళ వంతు పాత్ర పోషిస్తూ వచ్చారు. అంతేకాకుండా సతీష్ మాకు ఆపద కాలంలో ఇంటి ఫ్రెండ్గా అనుకోవచ్చు, లేకపోతే తమ్ముడుగా కూడా మాకు ఎంతో దగ్గరగా ఉండి ఎంతో సాయం చేశారు. అలాంటి ఆత్మీయ బంధం మాది. సో ఇలాంటి ఇంటికి ఇక్కడ గృహ సందర్శన చేయడానికి వచ్చాము. ఈరోజు పిల్లలు మిస్ అయ్యారు అక్క వాళ్ళతో ఆడుకోవడం, కానీ మళ్ళొకసారి వస్తాము. వీళ్ళు ఎప్పుడు ఇలాంటి కంటిన్యూ చేస్తామని, ఈ బంధాన్ని కొనసాగిస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ సతీష్ అండ్ వజ్ర. ఎందుకు జ్ఞానగృహ సందర్శన ఏం చేస్తారు? జ్ఞానగృహ సందర్శన అంటే వీళ్ళతో ఎప్పటికీ మా రిలేషన్ కంటిన్యూ చేయడానికి మరియు ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని అందరికీ చూపించడానికి. వీళ్ళు జ్ఞానంతో ఈ ఇల్లు నిండి ఉంది కాబట్టి ఎటువంటి దేవుళ్ళని మూఢనమ్మకాలను నమ్మకుండా ఉన్నారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఇది 131వ ఇల్లు ఈ సంవత్సరంలో మేము ఇది సందర్శించడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సతీష్ మన సంఘానికి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. తన నాయకత్వంలో ఇక్కడ అనేక గ్రామాల్లో సంఘటనలు జరిగినప్పుడు స్పందించడము, అలాగే రకరకాల సందర్భాల్లో పత్రికా ఖండనలు ఇవ్వడము, రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు, కార్యవర్గ సమావేశాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ సమాచారాన్ని పంచుతున్నాడు. తాను ఒక ముదిరాజు కులంలో పుట్టి పూలేని బాబాసాహెబ్ను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ కుటుంబం మొత్తం కళాకారులుగా, గాయకులుగా సమాజ చైతన్యంలో భాగం అయిన వాళ్ళు. చాలా అరుదైన మనుషులు. చెల్లెలు తన మిస్సెస్ వజ్రాని కూడా సమగ్రంగా మార్చుకున్నారు. 2 ఆడపిల్లలు, ఒకరు డిగ్రీ అయిపోయింది, ఒకరు ఇంటర్ అయిపోయింది. వాళ్ళిద్దరు కూడా నాస్తికులు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలప్పుడు పెద్దనాన్న, బాబాయ్ అంటూ మాకు దగ్గరయ్యారు. అప్పుడే నన్ను ఇంటర్వ్యూ చేసింది చిన్నతల్లి. అయితే తాను పెద్ద హనుమంతుని భక్తురాలు. గతంలో అన్న కూడా చాలాసార్లు మాలలు ధరించిన వ్యక్తి. సో అసలు జ్ఞానగృహ సందర్శన అంటే ఈ ఇల్లు ఎలా ఆదర్శంగా ఉంది ఆలోచనల్లో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, అలాగే ఆర్థికంగా ఎదగడంలో, పిల్లల్ని పెంచడంలో, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడంలో, కుటుంబ సమన్వయంలో, ఇలా అనేక విషయాలు ఒకరినొకరం పంచుకోవడం అనే ప్రక్రియ చేశాము. మరి ఈ క్రమంలో మాతో తనకున్న అనుబంధం, వాళ్ళ ఇంటికి మేము రావడంపై సతీష్ అన్న అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. అందరికీ జై భీమ్. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు మరియు సమన్వయకర్త బైరి నరేష్, సుజాత మేడం గారు మా ఇంటికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అన్నవాళ్ళు చాలాసార్లు వచ్చిళ్ళు మా దగ్గరికి. ఆత్మీయంగా ప్రతిసారి వచ్చినప్పుడు అందరం కలిసి మంచిగా కుటుంబ విషయాలు, సంఘం విషయాలు మాట్లాడుకోవడం, ఇంకా ఎట్లా డెవలప్ చేయాలి అని అన్న మాకు చెప్పడం, కుటుంబం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, కుటుంబంలో ఆర్థికంగా ఎట్లా డెవలప్ కావాలి అనే విషయాలన్నీ మాకు అన్న చెప్పడం బాగుంటుంది. మేమందరం కలిసిమెలిసి కుటుంబ సభ్యులాగా ఉంటాం. అన్న వాళ్ళు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. అంతే. మాట్లాడండి. జై భీమ్ అందరికీ. ఇక్కడికి పిన్ని బాబాయ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అలానే తమ్ముళ్ళ వాళ్ళని తీసుకొస్తే ఇంకా బాగుండేది. నెక్స్ట్ టైం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీ ఫర్ యూ. పరిచయం చేసుకో. అందరికీ జై భీమ్. నేను స్పందన బండారి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాబాయ్ వాళ్ళు వస్తారని. అక్కడ కలిసినప్పుడు మంచిగా మాట్లాడారు. సో ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చినందుకు చాలా హ్యాపీ. తమ్ముళ్ళని తీసుకొస్తే ఇంకా బాగుండదు అనుకుంటున్నాను. జై భీమ్ అన్న అందరికీ. నా పేరు వజ్ర బండారి. ఓకే, అక్క అన్న రావడం మాకు ఎంత హ్యాపీ.
వచ్చినప్పుడల్లా ఏదో ఇంట్లో చిన్నపిల్లలాగా ఉంటారు, ఎప్పుడు ఎక్కడ వాళ్ళకి వీలు కాదు కాబట్టి ఇక్కడనే కొట్టుకుంటారు, ఇక్కడనే ఉంటారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ఏ రోజు కాస్త సమయం ఉన్నా మీ దగ్గరి ఆప్తమిత్రులని కలవాలని, ఆరోగ్యము, ఆర్థికము, సామాజికము, విద్య, విజ్ఞానము, కుటుంబ సమన్వయంపై చర్చించుకొని మానవ సంబంధాలని పెంపొందించాలని, మానవతా విలువల్ని కాపాడాలని హృదయపూర్వకంగా కోరుతున్నాము. మరి అన్న భూపాలపల్లి జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షులు, ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్న కోఆర్డినేషన్లో ఉండాలని, త్వరలోనే ఒక్కరోజు శిక్షణా తరగతులు ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మన సంఘంలో సభ్యులుగా ఉండేలనే వారు మాకు మీ వివరాలు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్.